చెప్పినప్పుడు భక్తుడు అడుగుతున్నాడు, ఈ మాట నేను ఎన్ని మార్లో విన్నాను, అయినా ఈ బోధన ఆచరణలో పెట్టడం సాధ్యం అవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు విన్నానో, ఎంత తెలుసు అంతకంటే ఎక్కువగా నేను చెప్పేస్తూ ఉంటాను కూడా నాకు, కానీ ఆచరణలో పెట్టడం సాధ్యం అవ్వడం లేదు. దీనికి నా మనో దౌర్బల్యమే కారణమై ఉండాలి. బహుశా నా వయసు కూడా కారణం అనొచ్చా? వృద్ధుడిని అయిపోతున్నాను కదా, అందుచేత మనసుకు కూడా మరి శక్తి లేక అయి ఉండొచ్చా అన్నాడు. మనో దౌర్బల్యము లేకపోతే నా వయసు కారణమేమో అన్నాడు ఆయన. అప్పుడు భగవాన్ అన్నారు, తీవ్ర ఆలోచన మనోదారి లక్షణమని సాధారణంగా నమ్ముతారు అందరూ. బాగా అస్తమానం ఆలోచిస్తుంటే కదా మనసు మంచి బలంగా ఉంటుంది అంటారు అందరూ. బాగా ఆలోచన చేయగలుగుతుంటే గొప్ప గొప్ప ఇంకా 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 చేస్తుంటే మనసు చాలా దారుఢ్యంగా ఉంది అంటారు అందరూ. కానీ ఇక్కడేమో ఆలోచనలు ఎంత ఎంత తగ్గితే మనసుకి అంత దృఢత్వం వస్తుంది అంటాం ఆధ్యాత్మిక సాధనలు. లోక విషయంలో ఎంత 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 ఎక్కువగా గొప్ప గొప్పగా ఆలోచిస్తుంటే అంత ఎంత గొప్ప మానసిక శక్తి అండి వాడికి అంటాం. ఇంత గొప్ప ఆలోచన ఎలా చేయగలుగుతున్నాడు అంటాం. ఆధ్యాత్మిక మార్గంలో మనస్సులో ఎంత ఎంత ఆలోచన తగ్గుతూ తగ్గుతూ ఉంటే మనస్సు అంత దృఢంగా ఉంది అంటాం. 30 ఏండ్లు లోపుగాను ఆత్మసిద్ధి అంటారు యోగులు. 30 ఏళ్ళు వచ్చేసరికే ఆత్మసిద్ధి జరుగుతుందంటారు యోగులు. కానీ జ్ఞానులు దాన్ని ఒప్పుకోరు. వయసు పెరగడం వల్ల జ్ఞానం పోదు అంటారు జ్ఞానులు. 30 ఏళ్ల లోపుగానే ఆత్మసిద్ధిని పొందాలి, ఆ తర్వాత ఆత్మసిద్ధిని ఏది చేసినా పొందలేవు అంటారు యోగులు. అంటే జ్ఞానులు అంటారు వయస్సు జ్ఞానాన్ని పోగొట్టదు అంటారు జ్ఞానుడు. యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణంలో వశిష్ఠుల వారు రాముడితో కౌమారంలోనే నీకింత వైరాగ్యం ఉండడం అభినందనీయం అన్నారు. ఇంకా బాల్యావస్థ దాటకుండానే ఇంత ఇంత వైరాగ్యం ఎంతో గొప్పది అని శ్లాఘించారు, అభినందించారు కూడా వశిష్ఠుల వారు రాముల వారిని. నిజమే, కానీ వార్ధక్యంలో జ్ఞానం కలగదనేమి ఆయన అనలేదే. చిన్న వయసులోనే నీకు ఇంత వైరాగ్యం కలిగిందే ఆహా అని అభినందించారే గాని ముసలి వయసులో నీకు వైరాగ్యం కలగదు అనేమి అనలేదు వశిష్ఠుల వారు. వృద్ధ వయసులో జ్ఞానాన్ని అడ్డుకునేది ఏదీ లేదు. ఏ వయసులోనైనా గాని నీకు ఆర్తి తపన ఉంటే వయసు అడ్డు కాదు. సాధకుడు ఆత్మగా ఉండాలి. అదే కదా ఎన్ని విన్నా ఎంత చేసినా ఆఖరికి చెప్పేది ఏమిటి? సాధకుడు ఆత్మగా ఉండాలి. అది చేత కదా. అయితే నేను పదానికి సునిశ్చితార్థం ఏదో తెలుసుకొని ప్రయత్నించాలి. నీకు నువ్వుగా ఆత్మగా ఉండలేదనుకో, నేను అంటే ఏమిటి? ఈ పదానికి నిజమైన అర్థాన్ని తెలుసుకొని ప్రయత్నించాలి. గురువుల దగ్గర తెలుసుకుని ఆ చెప్పిన ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఇతర ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ నేను అన్న పదానికి చెప్పబడిన నిశ్చిత అర్థం వైపుకి నువ్వు మళ్ళుతూ ఉండాలి. ఏ ఆలోచన వచ్చేసరి నేను అంటే ఇది కదా, నేను అంటే చిత్తుపాన్ని కదా అని ఇతర ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఆ ఆలోచనని వదిలించుకోవడానికి నేను ఇది కాదు, నేను చిత్ స్వరూపాన్ని అని దానికి మరుచుకోవాలి. ఇది అభ్యాసం. ఈ అభ్యాసం చేస్తూనే ఉండాలి. నిరంతరం అభ్యాసానికి కాలం దేశం కాదు. ఎప్పుడైనా సరే తలంపు వచ్చిన తోడనే
దేన్నో ఒక దాన్ని గురించిన తలంపు కదమ్మా వస్తుంది మనకి. అవునమ్మా. వచ్చి నేను అది కాదు కదా అన్నట్లుగా దాన్ని వెంటనే తొలగించుకుంటూ పోవాలి. ఇది అభ్యాసం. ఇక ప్రపంచ భావన మనసుని ఎప్పుడు చెదరగొడుతూనే ఉంటుంది కదా. మాటికి మనసు చెదిరిపోవడానికి కారణం ఏమిటి? లోకభావంలే. కనుక తత్తును తెలియడము అవసరము అంటారు. ప్రపంచ భావనలు ఎప్పుడు మనసుని చెదరగొడుతూ ఉంటాయి కాబట్టి తత్పదార్థమైన పరమాత్మ పరమాత్మ అంటే తెలియాలి అని కొందరు అంటారు. కానీ నిజాన్ని విచారిస్తే అది బ్రహ్మము అని తెలుస్తుంది. తత్ అంటే బ్రహ్మము. బ్రహ్మం అది తప్ప రెండోది లేనిది. త్వం అనే అర్థమయ్యేది తర్వాత. ముందు తత్ తెలిసాకనే త్వం తెలుస్తుంది. త్వం అంటే జీవుడు. అంతలో జీవ బ్రహ్మైక్యమే ఉంటుంది. తత్ అంటే బ్రహ్మము. అంటే అది తప్ప రెండోది లేనిది. త్వం అంటే జీవుడు. అది తప్ప రెండోది లేదు కాబట్టి జీవుడు కూడా అదే, దేవుడే అయిపోతుంది అంతే. ఇంతకీ ఇదంతా ఎందుకు? ఆత్మకు వేరుగా ప్రపంచం ఉందా? ఆత్మ అంటే నేను. నేనెప్పుడు బ్రహ్మమే అయ్యింది. బ్రహ్మాన్ని అది సిద్ధాంతీకరించడం కోసం ఏ అభ్యాసము తర్కము అక్కర్లేదు. ఆ బ్రహ్మము మీ గురించి దాన్ని తెలుసుకోవడం, దాన్ని తయారు చేయడానికి, దాన్ని గ్రహించడానికి మరి వేరే దాన్ని తెలుసుకోవడానికి సిద్ధాంతీకరించడానికి ఏ అభ్యాసము ఏ తర్కము అక్కర్లేదు. నేను బ్రహ్మమే. నేను ఉన్నానని నీకు తెలుస్తూనే ఉంది. దానికి సిద్ధాంతాలు మరి వ్యాకరణలు తర్కాలు అభ్యాసాలు కావాలా? అక్కర్లేదు. ఆత్మను సాధిస్తే చాలు. ఆత్మను సాధించాలా? అది నువ్వే, అదే బ్రహ్మం అని తెలుసుకుంటే చాలు. నేనున్నాను, నేను బ్రహ్మాను అంటే అయితే తెలిసినవారు. మనకి తెలిసినట్టు నిలవలేకుండా పోతున్నాము. ఎందుకు అంటే ఎంతసేపు మన మనసులో అనేక అనేక లోకవాసనలు ఉన్నాయి కాబట్టి అవి వచ్చేసి దీన్ని కమ్మేస్తున్నాయి. కమ్మేస్తూ ఉండడం వల్ల దాని ప్రభావానికి లోనైపోయి నిన్ను నువ్వు మరిచిపోయి కదా ఈ ఆలోచనలు కమ్మేస్తుంటే వాటితో కలిసిపోతున్నావు. మన అనాది అలవాటది. అలా కలిసిపోకుండా ఉండడానికి నిన్ను నువ్వు సదా సదా స్మరించుకుంటూ ఉండడమే. వేరే పక్షం వారికి విధిధ్యాసనము, అహం బ్రహ్మాస్మి అన్న భావనే అది బ్రహ్మం వైపు బుద్ధిని మరల్చడం కోసం. నేను బ్రహ్మమును అన్న భావన ఏం చేస్తుందంటే బ్రహ్మం వైపుకి నీ బుద్ధి విషయాల్లోకి వెళ్లకుండా బ్రహ్మం వైపుకి మళ్లించడం కోసం. ఎందుకంటే వేరే విధంగా బుద్ధి చెలించకూడదు మరి. అంతే, అంతతో కథ ముగిసిపోతుంది. ఆత్మను ఎరుగటకి ఈ దీర్ఘ ప్రణాళికలు అక్కర్లేదు. నిజానికి నేనున్నానని నీకు తెలియడానికి ఏ ప్రణాళికలు ఏ సాధనలు ఏమి అక్కర్. నిజానికి దాన్ని మరొక రకంగా చూపించాలా నీకు? అసలు తాను ఉన్నానని ఎవరికి తెలియదు చెప్పు? చిమ్మ చీకటిలో తన చేతినే
తను చూడలేనప్పుడు కూడా ఎవరినైనా పిలిస్తే నేను ఇక్కడున్నా అనవు. అంటానమ్మా. నీ చెయ్యే నీకు కనిపించట్లేదు, అయినా సరే ఎవరైనా పిలిస్తే ఇక్కడున్నా అంటున్నావుగా. అప్పుడు నీకు ఏ లైట్ కావాల్సి వచ్చింది? అప్పుడు నీ కాళ్లతో గాని, నీ చేతులతో గాని, నీ కళ్ళతో గాని, నీ బాహ్య ఇంద్రియాలతో గాని ఏ పనైనా లేకుండానే నేనున్నానన్న లైట్ లోపల వెలుగుతూనే ఉంది కదా. ఉందమ్మా. మరి ఆ నేను నువ్వేగా. నేనే. నువ్వు జ్ఞానజ్యోతివై ఉన్నావు కదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, కానీ ఆ బదులు పలికేది ఎరుకయే తానై ఉన్న పరమాత్మ కాదు భగవాన్. నేనున్నాను అని బదులు పలుకుతున్నాను కదూ, అది ఎరుకయే తానై ఉన్నటువంటి పరమాత్మ కాదు ఈ పలుకుతున్నది. అది అహంకారం కదా. నేను అన్న ఆలోచనే కదా పలుకుతోంది, ఎరుకే తానైన పలకదు కదా. మరి నేనున్నానని పలికేది అహంకారమే కదా. అప్పుడు భగవాన్ అన్నారు, వెలుతురు చూపు ఇట్టివి లేనప్పుడు అహంకారం కూడా తను తాను ఎరుగదు. వెలుగు చూపు లేనప్పుడు కూడా అహంకారం తన్ను తాను ఎరుగగలదు. కనుక శుద్ధ తేజమైన ఆత్మకా తెలియనిది. ఇక వెలుతురు చూపు లేనప్పుడు కూడా అహంకారం తన్ను తాను ఎరుగగలిగినప్పుడు శుద్ధ చైతన్యం ఆత్మ తన్ను తాను ఎరుగలేదా? కాబట్టి ఆత్మ స్వయం సిద్ధం. దాన్ని తెలియడానికి తత్వాలు తర్కాలు అక్కర్లేదు. తత్వాలు 24 అని కొంతమంది, అంతకంటే ఎక్కువని మరికొంతమంది అంటారు. ఆత్మ ఉన్నది అని ఒప్పుకోవడానికి ముందు ఇన్ని తత్వాలు తెలుసుకోవాలా చెప్పు? నేనున్నాను అని నువ్వు ఒప్పుకోవడానికి అన్ని తత్వాలు తెలుసుకుంటే తప్ప నేనున్నానని నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకోకుండా ఉండగలవా? ఏమీ అక్కర్లేదమ్మా. శాస్త్రములు వారిని విపులంగా చర్చించి చెప్పాయి కూడా. వాటి ఉద్దేశం ఏమిటంటే అవేవి ఏ విధంగానూ ఆత్మని అంటవు అని చెప్పడానికే ఈ తత్వాలు కదూ, ఈ వివరణలు ఇవేవి కూడా ఆత్మని అంటవు అని చెప్పడానికే. తత్వాలేవి తెలియకనే సాధకుడు సూటిగా ఆత్మను అంగీకరించి అది తాను అయ్యేందుకు ప్రయత్నం చేయ. తత్వాలు ఏ శాస్త్రాలు ఏవి కూడా అక్కర్లేకుండానే సాధకుడు నేను అనే తన ఆత్మస్వరూపాన్ని అంగీకరించి అది తాను అయ్యేందుకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మన నిసర్గదత్ మహారాజ్ గారు అలాగే కదా. ఏ శాస్త్రాలు ఏ తత్వాలు చదువుకోలేదు ఆయన, కానీ గురువు చెప్పారు ఏ శాస్త్రాలు అక్కర్లేదు, నువ్వు నేను అంటున్నావు కదూ, ఆ నేనే ఆత్మ, ఆ నేనే దైవము, ఆ ఒక్క నేనుగా మాత్రమే నువ్వుండు, ఎందుకంటే ఇంకేం చెయ్యక్కర్లా అని చెప్పారు. ఇక ఆ మాట విన్న తర్వాత ఇక అది తప్ప ఇంకేమీ చేయలేదు ఆయన. అంతే, తన స్వరూపం తనకి తెలిసొచ్చింది. పైగా తన స్వరూపం అనంతమని కూడా అనుభవాన్ని పొందారు ఆయన. అదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. భగవాన్ చెప్పిందాన్నే నిసర్గదత్ మహారాజు గారు అనుభవపూర్వక తన గురువు వాళ్ళు తాను తెలుసుకున్నారు. దాన్నే మళ్ళీ అడిగిన వాళ్ళందరికీ తెలియచెప్పారు. దానికి నేనున్నాను అని ఆ తత్వాలేవి తెలియకుండానే ఈ సాధకుడు సూటిగా ఆత్మను అంగీకరించి ఉన్నావుగా. దానికి వేదాలు, శాస్త్రాలు, తత్వాలు, ఉపనిషత్తులు, అంతరార్థాలు అవన్నీ ఎందుకు? అవన్నీ నేనున్నానని నా నిజస్వరూపాన్ని చెప్పడానికి ఆయన గురువు చెప్పారుగా. అది నా గురువు నాకు నా నిజస్వరూపం ఇదిరా, అలా ఉండు అని చెప్పేశారుగా. ఇంకా దాన్ని పట్టుకుంటే సరిపోదు. ఇంకా వేదాల్లో శాస్త్రంలో ఏమిటి వెతుకుతావు?
సూటిగా ఆత్మను అంగీకరించి అది తానయ్యేందుకు ప్రయత్నించవచ్చు. ముసలాడు అయిన తర్వాత మృత్యువు దగ్గరికి రాబోతుంటే మరి వేదాంత దుక్కురుక్కరణే అంటూ శాస్త్రాలును దానిలో ఉన్నటువంటి ఆ శాస్త్రాలను నేర్చుకునే బదులు ఇప్పుడు అవన్నీ ఎప్పటికి నేర్చుకుంటాం, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? గోవింద గోవిందను. గో అంటే ఇంద్రియాలు, విందుడంటే వీటికి ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ముందు నీ ఇంద్రియాలకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు గోవిందుడు అని స్మరించి చాలు. ఈ శాస్త్రాలన్నీ కూడా దాన్ని చెప్పడానికే. ఇవన్నీ నేర్చుకుని ఏం చేస్తావు అనలేదు శంకర్ల వారు అన్నారు. అది పట్టదు చిన్న మాటలతో చెప్తే. అప్పుడు భక్తుడు అన్నాడు, గాంధీజీ చిరకాలం సత్యదీక్ష పాటించి ఆత్మను సాధించారు. గాంధీజీ గారు చాలా కాలంగా అబద్ధం ఆడకుండా సత్యాన్నే మాట్లాడతాను అనేటువంటి దీక్ష పెట్టుకొని ఆత్మను సాధించారు మరి అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, సత్యం అంటే ఆత్మేగా, అంటే తన్ను తాను పట్టుకుని ఉన్నాడని అర్థం. సత్ అయినది సత్యం, ఆత్మ కంటే వేరు కాదు. కాబట్టి గాంధీజీ సత్యం కేవలం ఆత్మే. సత్య దీక్ష అంటే శాశ్వతమైన తన ఆత్మస్వరూపాన్ని తాను అవలంబించి ఉండడం, తాను కాని దానితో చేరి దాని మోహంలో ఏనాడు పడకుండా ఉండడం. గాంధీజీ చేసింది అది. అసత్యపు మోహంలో చిక్కుకోకుండా ఉండడమే సత్య దీక్ష. సత్యమైన తను వదలకుండా పట్టుకుని ఉండడమే సత్య దీక్ష. దీక్ష ఎందుకంటే అసత్యమైన దానిలో పడకుండా. ప్రతివాడు తను తెలిసి కూడా అజ్ఞాని అయ్యే ఉన్నాడు. అందరికీ తానున్నానని తెలుసు కానీ తాను అజ్ఞానియే. మహావాక్య శ్రవణం వల్లనే వాడు తను తాను తెలుసుకుంటాడు. అందుచేతనే ఉపనిషత్ గ్రంథము నిత్య ఆత్మజ్ఞాని ప్రతివాడు తాను పొందిన అనుభవాన్ని ఉపనిషత్తులో చెప్పబడిందే అని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని అయిన ప్రతివాడు తన అనుభవం ఉపనిషత్తులో చెప్పబడిందే అని తెలుసుకుంటాడు. ఆత్మయే బ్రహ్మమని విన్న తర్వాత స్వస్వరూపం సరిగ్గా అర్థమవుతుంది. నేనే బ్రహ్మము. విక్షేపం కలిగినప్పుడల్లా దాని వైపుకే మళ్ళీ మరులుతూ ఉండు, మాటికి దాన్నే స్మరిస్తూ ఉండు, మాటికి దాన్నే ధ్యానిస్తూ ఉండు, మాటికి దాన్నే పట్టుకొనుండు. ఆత్మ సాధన ప్రణాళిక సర్వము అది. అంతకు మించిన సాధన లేదు. అంతకు మించి నువ్వు ఏ సాధన చేసినా నీ కన్యమైన జగత్ అంటే కలిగి తొలిగే వాట్లలో పడిపోయి వాట్ల సాధన కోసమే సాధన చేస్తావు తప్ప నీ కోసం నువ్వు చెయ్యలేవు. ఎందుకంటే ప్రతివాడు తను తాను తెలిసి కూడా తెలియలేకపో అజ్ఞానిగా ఉంటున్నాడు. కాబట్టి మాటి మాటికి సద్గురు వల్ల మహావాక్యాలను వాటి అర్థాలను శ్రవణం చేసి దానిని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ దానిని నిధ్యాసలో ఉంటూ తదనుభవంలో స్థిరపడే వరకు మాటికి జారిపోకుండా దాని మననమే దాని శ్రవణమే చేస్తూ ఉండాలి. ఇంతకు మించిన సాధనా ప్రణాళిక మరేదీ లేదు. అద్భుతంగా అతి సహజంగా అతి సరళంగా అతి స్పష్టంగా భగవాన్ సాధన శ్రవణ మనన నిధిధ్యాసలు తన్ను గురించే తన్ను తాను మరిచిన కారణంగా మరుపులో పడిపోకుండా సదా సదా నీ స్వరూపాన్ని నువ్వు విని ఆ విన్నదాన్ని మననం చేసుకుని మననం చేసిన దానిలో నిలిచి ఉంటూ మళ్ళీ మరుపు వచ్చి జారిపోతున్నాం అనిపించేసరికి కాని దాన్ని వదిలేసి నీ స్వరూపాన్ని మాటికి పట్టుకుని జారిపోయినప్పుడు నీ స్వరూపాన్ని మళ్ళీ తిరిగి పట్టుకుంటూ సదా ఉండు. ఇదే సాధన యొక్క నిజమైన ప్రణాళిక.
ఇటువంటి సాధన వల్లనే జీవన్ముక్త స్థితిని పొందగలుగుతాం అని చెప్పి భగవాన్ అతి స్పష్టంగా చెప్పారు. అడిగిన వారి ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇస్తూ భగవాన్ మనకి మన స్వరూపాన్ని మనం ఎలా వదలకుండా ఉండాలి అన్న దాని వివరణగా మనకి ఈ భాషల ద్వారా మనకి తెలియజేసినటువంటి సద్గురు రమణులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 17 మార్చి 1939. భాషలు 648. తత్వరాయరు వృత్తాంతాన్ని శ్రీ భగవాన్ ఇలా చెప్పారు. తమిళంలో అద్వైత తత్వాన్ని ప్రప్రథమంగా గుప్పించిన అతడు తత్వరాయరు అని ఆయన. తమిళంలో అద్వైత తత్వాన్ని మొట్టమొదటిసారిగా గుప్పించి చెప్పినటువంటి అతడు తత్వరాయరు. వారు భూతలమే శయనం, కరములే భోజన పాత్రలు, కౌపీనమే దుకూలం, అంతకు మించి తనకేమీ లేదు అన్నారు. తత్వరాయల వారు అన్నారట, నేను నా శయనం భూమే, చేతులే భోజనం చేసే పాత్రలు, ఒక చిన్న కౌపీనమే నాకు వస్త్రం, తనకి ఇంకేమీ లేదు అన్నారు. మహారాజా తొరవు అంటే రాజు యొక్క సన్యాసంలో వారన్నారు, వట్టి నేలపై అతడు కూర్చున్నాడు, ధరణి అతడి పీఠం, వాయువు అతడికి చామరం, ఆకాశమే ఛత్రం, త్యాగమే ఆయన భార్య. ఆయనే యోగరాజ చక్రవర్తి. ధరణే అతడికి పీఠం, వాయువులే అతడికి వింజామరలు, ఆకాశమే గొడుగు, త్యాగమే ఆయన భార్య. అంతే, అతడే యోగిరాజ్ చక్రవర్తి అన్నారు తత్వరాయల వారు. ఆయనే యోగిరాజ్ చక్రవర్తి. ఆయనకి నేల మీద పడుకుంటారు, చేతులే తినే పాత్రలు కదా, కౌపీనమే ఆయనకి వస్త్రము, ఇంకా ఏం కావాలి? గాలి ఆయనకి వింజామరా, త్యాగమే విరాగమే ఆయన భార్య. అతడు యోగిరాజ్ చక్రవర్తి కదూ, ఆ చక్రవర్తికి సాటి అయిన చక్రవర్తి ఎన్ని లోకాల్లో వెతికితే దొరుకుతాడు. శ్రీ భగవాన్ ఇంకా చెప్తున్నారు, ఆ తొలి రోజుల్లో నేలపై ఏ గుడ్డా పరుచుకోలేదు, నేల మీదే కూర్చునేవాణ్ణి. ఆ యోగిరాజ్ చక్రవర్తి మన రమణులే. ఈ రోజుల్లో నేల మీద ఏ గుడ్డా వేసుకునేవాడిని కాదు, నేల మీదే కూర్చునేవాడిని, అక్కడే నిద్రపోయేవాడిని. ఇదిగో స్వేచ్ఛ అంటే ఇదే